మనసు దోచే ఇకబేనా ఆర్ట్, ఆకట్టుకుంటున్న ఆకృతులు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో మూసీ పునరుజ్జీవం అంశం పెద్ద వివాదాన్నే సృష్టించింది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై పోరాటానికి సిద్ధమైంది బీజేపీ. బస్తీ నిద్ర పేరిట అక్కడి ప్రజల్లో భయాలను తొలగించే ప్రయత్నాలను ప్రారంభించింది. మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లను కూల్చడాన్ని కమలనాథులు తప్పుపడుతూ ఉంటే ఫోటోషూట్ల కోసం బీజేపీ నేతలు బస్తీ నిద్ర చేస్తున్నారని కాంగ్రెస్ రివర్స్ అటాక్ చేస్తోంది. మూసీ నిర్వాసిత ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నాలు ప్రారంభించింది బీజేపీ. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లోని బస్తీల్లో పర్యటించారు బీజేపీ నేతలు. స్థానికులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఎంపీలు ఈటెల రాజేందర్, డాక్టర్ లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో కలిసి బస్తీ నిద్రలో పాల్గొన్నారు. అవసరమైతే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఈ ప్రభుత్వాన్ని కడుగుతాం. ఖచ్చితంగా పేదలకు చేసే ద్రోహాన్ని మరి ఏ రకంగా దేశవ్యాప్తంగా కూడా మరి ఈ యొక్క కాంగ్రెస్ యొక్క పేదల వ్యతిరేక నిర్ణయాలను, విధానాలను వాళ్ళ ఎండగట్టడానికి మాత్రమే ఇది మొదటి దశ కార్యక్రమం. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని తీవ్రతం చేస్తాం, ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం. మూసీ నిద్ర పేరుతో బీజేపీ నేతలు ఫోటో షూట్ చేశారని విమర్శించారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. 12 గంటలు మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటే వారి కష్టాలు ఏం తెలుస్తాయని ప్రశ్నించారు. మూసీ నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లిస్తామన్నారు మహేష్ గౌడ్. ఫోటో షూట్ కోసము ఒక 12 గంటలు అక్కడ ఉండి ఫోటోల కోసం ఆయన పడ్డ ప్రయాస వీడియోలో వినబడతా ఉంది. ఫోటో అయిందా, ఫోటో వచ్చిందని అడుగుతున్నాడు. షూ వేసుకొని నడిచారు, దోమలు కుడతాయండి, సాక్స్ వేసుకొని పడుకున్నారు. మూసీ నది పరివాహక ప్రాంతం కానీ ఆ చుట్టుపక్కల వారు ఎవరైనా నిరస్త్రాయులు అయితే వారికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకుంటాము. ఇళ్లు కూల్చడమే ఇందిరమ్మ పాలన అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అంబరపేట తులసిరామ్ నగర్ లో బస్తీ నిద్ర చేస్తున్న ఆయన అధికారం చేపట్టి ఏడాది కావస్తున్నా ఒక్క ఇంటికైన శంకుస్థాపన చేశారా అని ప్రశ్నించారు. ప్రజాపాలనని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఉసురు తీస్తుందని మండిపడ్డారు కిషన్ రెడ్డి. ప్రజాపాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ఇండ్లు కూలగొట్టే పాలన. ఇందిరమ్మ రాజ్యంలో ఇండ్లు కూలగొడతారా? ఇళ్లు కట్టడానికి పూనుకోలేదు. పేదల ఇళ్ల కోసం ఇంతవరకు ఒక కాలనీకి శంకుస్థాపన చేయలేదు. కానీ ఈరోజు పేదల ఇల్లు కూలగొట్టేటువంటి పని మాత్రము చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ఇంకొక మాట అంటున్నారు ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీరు మూసీకి వ్యతిరేకమా, మూసీ ప్రక్షాళన చేయొద్దా, మూసీ పునర్జీవం చేయొద్దా? నేను ప్రాక్టికల్గా ముఖ్యమంత్రి గారికి మనవి చేస్తా ఉన్నాను. మీరు అనుకున్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేయాలంటే వేలాది మంది పేదల ఇల్లు నేలమట్టం చేయాలి. మూసీ పునరుజ్జీవం విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. సబర్మతి ప్రక్షాళనపై ప్రశ్నించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు మూసీ ప్రాజెక్టును ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. మూసీ ప్రాజెక్టు వద్దంటున్నారంటే గుజరాత్ మోడల్ ఫెయిల్ అయిందా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. जब नरेंद्र मोदी जी सबरमती रिवर फ्रंट बनाया तो ताली मारता है, तो वहाँ पर 50,000 ज़्यादा परिवार लोगों को वहाँ से रिलोकेट किए. हैदराबाद में हम लोग तेलंगाना राइजिंग प्रोग्राम में तेलंगाना तरक्की करने के लिए कोशिश किए, तो किशन रेड्डी जी ने उसको खराब करने के लिए कोशिश कर रहे हैं. क्योंकि गुजरात मॉडल को हम तेलंगाना राइजिंग एक काउंटर मॉडल है, तो कांग्रेस मॉडल अगर इस हिंदुस्तान में सब लोग जानने लगे तो गुजरात मॉडल तो फेल हो गए. तो इसीलिए మోదీ జీ కే పరివార్ కిషన్ రెడ్డి కు ఇస్తమాల్ కరేగా. మూసీ ప్రక్షాళనపై సుదీర్ఘ పోరాటానికి బీజేపీ రెడీ అవుతుంటే దానికి కౌంటర్ ఇస్తున్నారు కాంగ్రెస్ నేతలు. దీంతో ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది.